హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో స్వీట్ పూరీలు చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండికి బదులుగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మైదా పిండితో చేస్తున్నాను. చిటికెడు ఉప్పు వేసుకొని పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పూరీలకు పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టుకొని 5 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చిన్న ఉసిరికాయ సైజ్ అంతా పిండిని తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఒక ప్లేట్లోనికి పెట్టుకోవాలి. మైదా పిండి కాబట్టి ఒకదానిపై ఒకటి వేసుకుంటే తొందరగా అతుక్కుపోతాయి. ఇప్పుడు పూరీలు రుద్దుకోవడానికి పొడి మైదా పిండిని తీసుకోవాలి. ఒక్కొక్క పిండి బాల్ని తీసుకొని ఇలా పొడి మైదా పిండిలో అద్దుకొని ఒక ఫ్లోర్ పైన కానీ చెక్క పైన కానీ పెట్టి చపాతీ కర్రతో పూరీలాగా రుద్దుకోవాలి. ఇలా రౌండ్గా చిన్న పూరీలాగా రుద్దుకోవాలి. స్వీట్ పూరీలను చిన్న పూరీలాగా చేసుకుంటేనే బాగుంటాయి. ఎక్కువ పల్చగా లేకుండా ఎక్కువ మందంగా లేకుండా ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పూరీలని ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఒక క్లాత్ పైన వేసుకోండి. ఇలానే సమోసా మోడల్లో పూరీని చేసుకుందాము. పూరీని రౌండ్గా రుద్దుకున్న తర్వాత ఇలా సమోసాలాగా మార్చుకొని మళ్ళీ రుద్దుకోవాలి. ఇలా 2 రకాల పూరీలు ఇక్కడ నేను చేశాను. కొన్ని పూరీలు రౌండ్గా చేసుకున్నాను, కొన్ని పూరీలు సమోసా మోడల్లో చేశాను. ఇలా పిండి మొత్తాన్ని కూడా చిన్న పూరీలాగా చేసుకొని ఒక క్లాత్ పైన వేసుకొని పెట్టుకున్నాను. ఇలా పూరీలన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి. 1 కప్పు మైదా పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్పు చక్కెర వేసుకోవాలి. అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. 2 యాలకులను దంచుకొని వేసుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెరని కలుపుకుంటూ కరిగించుకోవాలి. చక్కెర మొత్తం కరిగి ఇలా పొంగులాగా వస్తుంది. ఇప్పుడు 5 నిమిషాల పాటు ఇలా బాగా తెల్లరనివ్వాలి. 5 నిమిషాలు బాగా తెల్లరిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెర పాకాన్ని చెక్ చేసుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు. చక్కెర పాకాన్ని తీసుకొని చెక్ చేసుకుంటే ఆముదంలాగా కొద్దిగా జిగురుగా ఉండాలి. చక్కెర పాకం ఇలా జిగురుగా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కెర పాకం చల్లారిపోకుండా దీనిపైన మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని కడాయిలో వేసుకొని స్టవ్ పై పెట్టుకొని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనెలో ఒక్కొక్క పూరీని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా వేడైతే పైన పూరీలు ఎర్రగా వస్తాయి, కానీ లోపల పచ్చిగా పిండిలాగా ఉంటాయి. అలా కాకుండా పూరీని నూనెలో వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూరీని 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్వీట్ పూరీలు కొంచెం క్రిస్పీగా ఉండాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పూరీలను ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 2-3 పూరీలు చేసుకొని పాకంలో వేసుకోండి. ఇలా పాకానికి సరిపడినన్ని పూరీలు వేసుకున్న తర్వాత గరిటెతో స్లోగా ఒత్తండి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ కొద్దిగా ఒత్తుకుంటే పాకం అనేది పూరీలు బాగా పీల్చేసుకుంటాయి. పూరీలు పాకాన్ని బాగా పీల్చుకున్న తర్వాత ఈ పూరీలని ఒక ప్లేట్లోకి తీసుకోండి. పాకం చల్లగా అయిపోతే పూరీలు అనేది పాకాన్ని సరిగ్గా పీల్చుకోవు, కాబట్టి పాకం చల్లగా అయిపోతే మళ్ళీ ఒక్కసారి కొద్దిగా వేడి చేసుకొని ఆ తర్వాత పూరీలను వేసుకోండి. మిగతా పూరీలను కూడా బాగా ఫ్రై చేసుకొని పాకంలో వేసుకొని తీసుకోవాలి. పూరీలు పాకంలో వేసిన తర్వాత 2 నిమిషాల పాటు 2 వైపులా తిప్పుకుంటూ ఉంటే పాకాన్ని పూరీలు తొందరగా పీల్చుకుంటాయి. ఇలా అన్ని పూరీలు చేసుకొని తీసుకోవాలి. ఇలా 2-3 పూరీలు ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోండి. పాకం పీల్చుకునేలోపు మరో 3 పూరీలను ఫ్రై చేసుకొని పెట్టుకోండి. ఇలా అన్ని పూరీలను కూడా బాగా ఫ్రై చేసుకొని పాకంలోనికి వేసుకొని తీసుకోవాలి.
పాకం పూరీలు ఇలా చేసుకుంటే 2-3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. చాలా రుచిగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.